హిట్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. కార్తీక పురాణానికి స్వాగతం, సుస్వాగతం. మనము పురంధరుని గురించి చెప్పుకుంటూ వస్తున్నాము. అంటే ఆయన కేవలము ఒక్క పౌర్ణమి రోజున శ్రద్ధాభక్తులతోని ఆ శ్రీ మహావిష్ణువుకి, ఈశ్వరునకు దీపారాధన చేసి దీపదానము చేసి వచ్చేసరికే ఆ పరమాత్ముడు ప్రసన్నుడై ఆయన రాజ్యాన్ని ఆయనకి ఇచ్చాడు. ఆయన తిరిగి వచ్చే లోపల ఆయన శ్రీరంగ క్షేత్రానికి చేరుకొని పురంధరుడు ఏమి చేశాడు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అగస్త్యుడు మరల అత్రి మహాముని వారికి ఈ రకంగా చెప్తున్నాడు. నాయనా, విజయ పతాకం ఎగరవేసి విజయాన్ని పొందినప్పటికీ కూడా ఆయన తృప్తి చెందలేదు. ఆయన చేసినటువంటి అంటే పూజ వలన ఈ యొక్క శత్రురాజులు అందరూ కూడా భయభ్రాంతులకి గురయ్యారు. ఆయనని చూస్తేనే భయానికి గురి అయ్యి ఆ శక్తిని, ఆ యొక్క జ్ఞానాన్ని చూసి భయభ్రాంతులకి గురయ్యారు. అందరూ కూడా ఆయనని ప్రశంసించడం మొదలుపెట్టారు. అలాగే కార్తీక మాస వ్రత ప్రభావం వల్ల కోట్లకి పడగెత్తాడు. అంటే ధనపరంగా అన్ని రకాలుగా అంగబలం, దైవబలం, అర్ధబలం అన్ని బలాలు కూడా చేకూరినాయి. ఈయనకి దినదినాభివృద్ధిగా ఇంకా ఇంకా వస్తూనే ఉంది ధనం. అలాగే శత్రువులుగా ఉండేటువంటి వారందరూ కూడా మిత్రులుగా అయ్యారు. ఇన్ని అయినప్పటికీ కూడా ఆ పురంధరుడికి తృప్తి లేకుండా పోయింది. ఇది కాదు శాశ్వతం. అంతటి దుష్ట ఆలోచనతో, అంటే ఎప్పుడూ కూడా తన స్వార్థం, తన డబ్బు, తన శక్తి, తన యొక్క కుటుంబం అని నా 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 అనేటువంటిది భావనలోని ఉండేటువంటి పురంజయుడు ఇప్పుడు పరమాత్ముని అనుగ్రహాన్ని పొందడంతో ఈ యొక్క అశాశ్వతమైనటువంటి లౌకికమైనటువంటి ఇది శాశ్వతం కాదు, ఇంకా ఏదో సాధించాలి, పరమాత్ముని అనుగ్రహానికి కృపకు పాత్రులు అవ్వాలి అని పరితపించుకోవడం మొదలుపెట్టాడు. ఈ రకంగా ఉంటూ ఉన్నప్పుడు ఇంకా ఏమైనా చెయ్యాలి అనే ఆలోచన వచ్చినప్పుడు అక్కడి నుంచి వశిష్ఠుల వారి యొక్క ఆశీస్సులతో ఆయన కావేరీ నదీ తీరంలోని అంటే ఆకాశవాణి వినిపించింది. ముఖ్యంగా వశిష్ఠుల వారి అనుగ్రహంతో ఆయన చేసేటువంటి ఆ యొక్క మంత్ర సాధన, మంత్ర జపముతోని, కార్తీక మాస వ్రత ప్రభావముతో ఆయన పడుతుండేటువంటి తపనకి ఆకాశవాణి రూపంలో చూడండి. అంటే ముఖ్యంగా కావలసినటువంటి శ్రద్ధ, నమ్మకం, భక్తి. ముందు ఆయనకి రాజ్య భ్రష్టుడిగా ఉండినప్పుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడు రూపంలో, అంటే స్థూల శరీరంగా ఆ పరమాత్ముడు దర్శనమిచ్చి నీకు ఇప్పుడు రాజ్యం లభ్యమవుతుంది అని తెలియపరిచాడు. ఇక అయినప్పటికీ ఆ లభ్యమైపోయినటువంటి రాజ్యం లభ్యమైనప్పటికీ కూడా ఇది కాదు శాశ్వతం. అంటే ఎప్పుడైతే ఆత్మజ్ఞానాన్ని సంపాదిస్తారో అసలైన విషయం తెలుస్తుంది. కాబట్టి ఆయన ఈ ఆనందంతో ఉన్నప్పటికీ బాధలోనే ఉన్నాడు, విపరీతమైన బాధలో ఉన్నాడు. ఏమిటిది అని ఈయన బాధని చూసి ఆ పరమాత్ముడు, ఆ జగజ్జనని, ఆ పరమేశ్వరుడు విష్ణువు
ఏ పేరున పిలిచినా ఉన్నది ఒకటే కాబట్టి ఆయన ఆకాశవాణి రూపంలో నాయనా చింతించకు, నీవు పాండురంగ భక్తుడివి కాబట్టి, నీవు విష్ణు భక్తుడివి, విష్ణాంశుడివి, విష్ణు భక్తుడివి కాబట్టి నీకు దగ్గరలో ఉండేటువంటి అంటే కావేరీ నదీ తీరంలోని ఉండేటువంటి శ్రీరంగనాథుని యొక్క క్షేత్రానికి వెళ్ళి అక్కడ నీవు ఆయనకి ఈ యొక్క అర్చనలు పూజలు చేస్తూ ఉండు, నీకు కావలసినటువంటి ముక్తి నీకు లభిస్తుంది, నీకు ఒక గమ్యం ఏర్పడుతుంది అని చెప్పడంతో ఆయన తక్షణమే సతీ సమేతంగా తన కుటుంబ సమేతంగా బయలుదేరి దారిలోని ఉండేటువంటి అన్ని క్షేత్రాలని దర్శిస్తూ 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 శ్రీరంగ క్షేత్రానికి చేరుకున్నాడు. ఎప్పుడైతే ఆ రంగడుని చూశాడో ఇంకా తనలో తాను తన్మయత్వానికి గురి అయ్యి ఆ పరమాత్ముని పరిపరి విధములుగా ఓ దామోదర గోవింద గోపాల అని పరిపరి విధములుగా ఆయన్ని ప్రార్థించడం మొదలుపెట్టాడు. ఆయన ప్రార్థనలకు మెచ్చి పరమాత్ముడు ఆయనని ఆశీర్వదించి ప్రత్యక్షమై ఆశీర్వదించాడు. దానితో ఆయన తృప్తి చెంది తన మహిమల వలన అతని రాజ్యమందలి అంటే తను చేసినటువంటి పూజల వలన శ్రీరంగనాథుని యొక్క అనుగ్రహముతో ఆయన పొందినటువంటి అనుగ్రహంతో తన రాజ్యంలోని ప్రజలందరూ కూడా ఎటువంటి లోటు లేకుండా సుభిక్షంగా ఉండడంతో పాటు ధన ధాన్యాభివృద్ధితో పాటు ఆయనకి దైవీ భక్తి సంపన్నులై కూడా ఉన్నారు. ఆయన అక్కడి నుంచి తిరిగి తన రాజ్యానికి వస్తున్నాడు అని తెలిసి రాజ్యంలోని ప్రజలందరూ కూడా మంత్రులు అందరూ కూడా ఆ పరిసరంలోని ఆయన వస్తున్నారు అనేసరికి ఎదురేగి ఎంతో ఆనందంతో వారిని స్వాగతించారు. ఇలా స్వాగతించి వచ్చినటువంటి ఆయన అంత ధనపరుడై ధనశక్తితోనే కూడుకుని ఉండేటువంటి ఆయన ఇప్పుడు కేవలము ధర్మ మార్గము దైవభక్తి పరాయణుడై దైవభక్తిని పెంచుతూ దైవభక్తి రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా కార్తీక మాస వ్రతాలు ఆచరించేటట్టు చేసి నిత్య పూజలని నిత్య అనుష్ఠానాలని చేయించుతూ రాజ్యం అంతటిని సుభిక్షంగా చేశాడు. ప్రతి సంవత్సరము కార్తీక మాసంలోని శ్రీరంగనాథుని దగ్గరికే వెళ్ళి కార్తీక వ్రతాలు చేస్తూ ఉండేవాడు. ఈ రకంగా చేస్తూ ఉండే ఆయనకి కొన్ని సంవత్సరాలకి తనకి వైరాగ్య స్థితి ఏర్పడి వృద్ధాప్యం ఏర్పడి వైరాగ్య స్థితి కూడా ఏర్పడి తన రాజ్యాన్ని తన కుమారుడికి కట్టబెట్టి దగ్గరలో ఉన్న నదీ తీరానికి వెళ్ళి వానప్రస్థవ ఆశ్రమాన్ని స్వీకరించి అక్కడే ఆ పరమాత్ముని యొక్క స్మరణ చేసుకుంటూ కార్తీక మాస వ్రతాలు ఆచరిస్తూ కూడా జీవనం గడపడం సాగాడు. ఎవరికైనా కూడా పుట్టినవాడు గిట్టక మానడు అనేటట్టు పుట్టాడు కాబట్టి గిట్టక మానడు కాబట్టి వయస్సు పూర్తి అయింది, ఆయన వెళ్ళిపోయే సమయము వచ్చింది కాబట్టి ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళడం ఆయన దేహం ఎప్పుడైతే త్యజించాడో దేహాన్ని వదిలివేశాడో తక్షణమే వైకుంఠానికి చేరుకున్నాడు. ఎందుకంటే విష్ణు భక్తుడు అంతటి మహాశక్తిశాలి అంతటి పరమ భక్తుడుగా ఉన్నాడు కాబట్టి ఆయన వైకుంఠానికి చేరి వైకుంఠంలో ఉండి మోక్షాన్ని పొందాడు. మనమందరము కూడా అసలైనటువంటి దైవీ తత్వాన్ని భగవతత్వాన్ని విష్ణు తత్వాన్ని తెలుసుకొని మనము కూడా ఈయన ఆచరించినట్టే పురంజనుడు ఆచరించినట్టే మనము కూడా అదే భక్తి శ్రద్ధలతో అదే నమ్మకముతో మనము కూడా ఆచరించి ఆ పరమాత్ముని యొక్క అనుగ్రహానికి పాత్రులం అవ్వాలి అని కోరుకుంటూ హరి ఓం తత్సత్.